వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో జరిగిన భూమి ఫోర్జరీ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 7274/2017 డాక్యుమెంట్ నంబర్ను ఉపయోగించి గుర్రాల గంగారాం పేరున ఉన్న ఎన్టీఆర్ నగర్ మంచిర్యాల ప్రాంతంలోని ఇంటిని గుర్రాల కుమారస్వామి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో పూర్తి ఆధారాలను ఆర్టీఐ ద్వారా సేకరించి రామగుండం పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల సీఐకు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఫోర్జరీ జరిగినట్లు నిర్ధారణ అయినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వెనుక ఎవరి ప్రభావం ఉందో వెల్లడించాలని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెరుగుతుందని పేర్కొంటూ ఫోర్జరీకి పాల్పడిన వారిపై అలాగే వారికి సహకరించిన అధికారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని గుర్రాల రవీందర్ కోరారు. గౌరవ డీజీపీ గారికి, హైదరాబాద్ గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. ఇవాళ గతంలో సిపి గారికి మంచిర్యాల పట్టణంలో ఎన్టీఆర్ నగర్ లోపల కుమారస్వామి అనే వ్యక్తి 4 డాక్యుమెంట్ క్రియేట్ చేసి మరి మా ఆస్తిని కాజేసిన అని చెప్పి గౌరవ సిపి గారికి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరి వారు వెంటనే స్పందించి సిఐ గారికి చెప్పి ఇది న్యాయబద్ధంగా ఉందా, దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పినా కూడా మరి ఇప్పటివరకు సిఐ గారు చెప్పి దాని మీద చర్యలు తీసుకుంటలేరు. మరి సిఐ గారికి ఎవరైతే ఆ ఫోర్జరీ ముఠా కుమారస్వామికి ఏం సంబంధం ఉంది, వాళ్ళ మధ్యలో ఉన్న బంధుత్వం ఉందా, ఇవాళ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దాదాపు 2 సంవత్సరాలు తిరిగి ఇవాళ ఆర్టీఐ ద్వారా సేకరించి సమాచారం పూర్తి స్థాయిలో సమర్పించినప్పటికీ కూడా మరి ఇవాళ పూర్తి స్థాయిలో ఆ సమాచారం కూడా ఆర్టీఐ ఇచ్చబెట్టి మేము తీసుకోవడం జరిగింది. గౌరవ రిజిస్ట్రార్ కూడా ఇది ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిండు మరి అని చెప్పి కమిషనర్ లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ ద్వారా మరి కమిషనర్ గారు వెంటనే ఎవరైతే ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారో వారి నుండి తిరిగి మళ్ళీ మా నాన్నగారి పేరు మీదకి తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్ కూడా సిఐ గారికి చెప్తే కూడా మరి సిఐ గారు దాన్ని స్పందించడం లేదు, పట్టించుకోవడం లేదు, దాటేసుకుంటూ వస్తూ ఉన్నాడు. వారికి సిఐ గారికి ఏం సంబంధము? ఇవాళ గౌరవ సిట్ టీం లోపల గౌరవ రామగుండం కమిషనర్ గారిని ఒక సభ్యునిగా చేర్చుకున్నారు. నీతి నిజాయితీగా సభ్యునిగా ఉన్నాడు కనుక సభ్యునిగా చేర్చుకున్నారు. మరి అలాంటి సిపి గారి దృష్టి లోపల ఇలాంటి వ్యక్తులు, అధికారులు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక గౌరవ డీజీపీ గారు వెంటనే స్పందించి దీని మీద వెంటనే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెట్టాలి. ఎవరైతే అధికారులు దీంట్లో బాధ్యతలు వివరించి ఎవరి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించారో వాళ్ళ మీద రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మరి అక్కడ సంబంధించిన పొలిటికల్ నాయకులు గిట్ట ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి సబ్ రిజిస్ట్రార్ని, కమిషనర్ని కాపాడే ప్రయత్నం లోపల మరి నా కేసును పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మరి మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. మేము ఆందోళన ఉన్నాం. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో నేను నిరాదీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా దీని మీద పూర్తి స్థాయిలో మేము ఇవాళ ఎస్సీఎస్ కమిషన్కు, నేషనల్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇట్లా ఇదే వైఖరి ప్రవర్తించినట్టుంటే ఖచ్చితంగా మీ మీద మేము జ్యుడిషియరీకి పోతాము. కోర్టు ద్వారా మీకు ఇలా నోటీసులు పంపించి ఈ చర్యలు తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా దీని మీద ప్రయత్నిస్తామని చెప్పి ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ వెంటనే గౌరవ డీజీపీ గారు స్పందించి, ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే మీడియా ద్వారా మాకు న్యాయం జరిగే విధంగా కమిషనర్ గారిని ఆదేశించి కమిషనర్ గారు ఎవరైతే సీఐ ఉన్నారో సీఐ మీద చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి ఇలా మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గుర్రాల రవీందర్, తుడుం దెబ్బ స్టేట్ వర్క్.